భారతదేశంలో హిందువులు గర్వంగా చెప్పుకోవడానికి కావాల్సిన మ్యాటర్‌ని పాకిస్తాన్ వోడు చెప్తున్నాడు. బంగ్లాదేశ్ వోడు చెప్తున్నాడు. అది నిజమో కాదో తలబట్టు కూర్చోవాల్సొస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వవాదులకు లేకపోతే మోడీ అనుకూలలకు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పాకిస్తాన్‌లోని గిల్గిట్ బల్టిస్తాన్‌లో కావచ్చు, బెలూచిస్తాన్‌లో కావచ్చు, ఖైబర్ పఖ్తూన్వాలో కావచ్చు జరుగుతున్నటువంటి టీటీపీ దాడులు లేకపోతే గనక బెలూచ్ దాడులు వీటికి వెనకాల ఉన్నది భారతదేశమే. భారత్ రాజేస్తుంది. వాళ్ళకి ఆయుధాలు ఇస్తుంది వాళ్ళే. వాళ్ళకి కమ్యూనికేషన్స్ ఇస్తుంది వాళ్ళే. పాకిస్తాన్ సైన్యం కనీసం ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఎప్పటికప్పుడు సమాచారాలు అందిస్తే వాళ్ళ చేత మా మీద దాడులు చేస్తుంది భారతదేశమే. అందుకని మేము యుద్ధ విమానాలు పెట్టి ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి ఆ తీవ్రవాదుల మీద దాడులు చేయాల్సి వచ్చిందని పాకిస్తాన్ చెప్తుంది. అంటే అంత స్కెచ్ భారత్ అక్కడ వేసిందని చెప్తున్నాడు. మనం ఇక్కడ వేసామో లేదో మన మోడీ చెప్పడు, రాజ్నాథ్ సింగ్ చెప్పడు, మన సైన్యం కూడా చెప్పదు, మన రా కూడా చెప్పదు. అట్లాగే ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ దగ్గర చిట్టగ్యాంగ్ ప్రాంతంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. భారత్తో కలిసిపోతాం మమ్మల్ని కలుపుకోండి అంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి విడిపోతాం అంటున్నారు. బంగ్లాదేశ్ సైన్యాన్ని అక్కడికి రానిట్లేదు. బంగ్లాదేశ్ పోలీసులను అక్కడికి రానిట్లేదు. అక్కడ పరిపాలన లోకల్గా ఉన్నటువంటి సంస్థల చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి భారత్లో కలుస్తామంటున్నారు. ఇదిగో ఆ ఉద్యమాల వెనకాల భారతదేశం ఉంది, భారత్ రా ఉంది, బంగ్లాదేశ్ని మొక్కలు చేస్తోంది అన్నటువంటిది ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే యూనస్ సర్కార్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ తాజాగా చెప్తూ ఉండటం అన్నటువంటిది కీలకం. అంటే అక్కడ కూడా భారతే స్కెచ్ చేసింది. అంత పెద్ద స్కెచ్ భారత్ వేసిందా లేకపోతే వాళ్ళ వైఫల్యాన్ని కవర్ చేసుకోవడానికి భారత్ మీద ఏడుస్తున్నారో తెలియదు.